నమస్కారం. సిక్కోలో హృదయ స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. కుల మతాలకు అతీతంగా ఎన్నికల ప్రభావాన్ని నిలబెట్టేలా నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమన్ పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికలు 2024కు సంబంధించి ఈ నెల 13వ తేదీ సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న పోలింగ్ కోసం జిల్లాలో చేసిన ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాతో కలిసి ఆయన కలెక్టర్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హింసకు తావులేని రీపోలింగ్కు అవకాశం ఇవ్వని ఎన్నికల కోసం జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని చెప్పారు. రాజ్యాంగంపై విశ్వాసంతో దేశ సంప్రదాయాలను గౌరవించి ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఎలాంటి ప్రలోభాలకు గురి కావద్దని కోరారు. ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చైతన్యవంతులు కావాలని, వివాదాలకు ఆస్కారం లేకుండా పోలింగ్ ప్రక్రియ స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా సజావుగా సాగేందుకు తగ్గ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వివరించారు. దాదాపు 2 months నుంచి వేరే ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతున్నది. స్వీప్ సంబంధించిన ఓటర్ అవేర్నెస్ గురించి, ఈవీఎంలో ఎట్లా ఓట్ వేయాలి, ఎథికల్ ఓటింగ్ గురించి అవేర్నెస్ గురించి. సో దాదాపు 2700+ పబ్లిక్ మీటింగ్స్ మండల్ లెవెల్లో కావచ్చు, గ్రామ స్థాయి లెవెల్లో కావచ్చు, జిల్లా లెవెల్లో కావచ్చు. దాంతోపాటు మోర్ దెన్ 2700 ర్యాలీస్ పెట్టడం జరిగాయి, ప్లెజెస్ పెట్టడం జరిగాయి, రంగోలీ కాంపిటీషన్స్ చేయడం జరిగింది, ఫ్లాష్ మాబ్, కుకింగ్ కాంపిటీషన్స్, ఫోటోగ్రఫీ, వీడియో కాంపిటీషన్స్ కూడా ఈ ప్రచారం కోసం చేయడం జరిగింది మొత్తం జిల్లా వ్యాప్తంగా. సో మోర్ దెన్ 4 to 5 lakh ఓటర్స్ని డైరెక్ట్లీ మన ఎలక్షన్ మషిన్ది టచ్ చేయడం జరిగింది, వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ఇప్పుడు ప్రతి పోలింగ్ స్టేషన్లో అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ ఏదైతే ఉంటాయో అవి అన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది ఆల్రెడీ. సో ప్రతి పోలింగ్ స్టేషన్లో డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అదేవిధంగా టాయిలెట్స్ సెపరేట్ మేల్ ఫీమేల్ కోసం, దాంతోపాటు ఫర్నిచర్, ఎలక్ట్రిసిటీ, ర్యామ్, ఇవి అన్నీ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు ఇప్పుడు ఎండాకాలం ఉంది కాబట్టి ప్రతి పోలింగ్ స్టేషన్లో షేడ్ అరేంజ్మెంట్ కూడా ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. దాంతోపాటు కొన్ని చైర్స్ కూడా దాదాపు 15-20 కనీసం ప్రతి పోలింగ్ స్టేషన్లో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఒకవేళ అక్కడ ఉన్న సీనియర్ సిటిజన్స్ కావచ్చు, పీడబ్ల్యూడి పర్సన్స్ విత్ డిసెబిలిటీ కావచ్చు, వాళ్ళకి కూడా ఫెసిలిటేషన్ పెట్టడం జరుగుతున్నది. దాదాపు ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో, అంటే ఇప్పుడు మాకు 2358 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇవి దాదాపు 1700 లొకేషన్లో ఉన్నాయి. కొన్ని ప్లేసెస్లో ఒక లొకేషన్లో మల్టిపుల్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఉన్నాయి, ఒకటి కంటే ఎక్కువ పోలింగ్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. సో ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్కి ఖచ్చితంగా ఒక వీల్ చైర్ కూడా ఇవ్వడం జరిగింది. సో అక్కడ ఉన్న సీనియర్ సిటిజన్స్, అక్కడ ఉన్న డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఆ పోలింగ్ స్టేషన్లో వాళ్ళు ఆ ఫెసిలిటీ కూడా వాడుకోవచ్చు. ఎస్పీ మాట్లాడుతూ పోలింగ్ జరిగే 13వ తేదీన 2000 మంది పోలీస్ డ్యూటీలో ఉంటారని, 11 పారామిలిటరీ బృందాలు, 2 ప్లటూన్లతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. 7 అంతర్రాష్ట్ర, 4 అంతర్జిల్లాల చెక్ పోస్టులు పనిచేస్తున్నాయని చెప్పారు. తగినటువంటి చర్యలు తీసుకుంటోంది. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, అదేవిధంగా ఒక పార్లమెంటరీ నియోజకవర్గం, వీటికి సంబంధించి మొత్తంగా 2000 మంది పోలీసులతో, 11 పారామిలిటరీ బలగాలతో, 2 ప్లటూన్ ఏపీఎస్పీలతో మనము ఈ ఎలక్షన్స్కి కావాల్సినటువంటి బందోబస్తు, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతోంది. జిల్లా మొత్తంలో కూడా 7 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఉన్నాయి ఒరిస్సా రాష్ట్రం వెంబడి. అదేవిధంగా పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాతో అంతర్జిల్లా చెక్ పోస్టులు కూడా 4 పనిచేస్తున్నాయి. ఇవే కాకుండా స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ అనేసి మొత్తంగా ప్రతి నియోజకవర్గంకు 3 చొప్పున 24 ఎస్ఎస్టీలు, 24 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ కూడా పనిచేస్తున్నాయి. మన జిల్లాలో ఇప్పటి వరకు సీజర్స్ టోటల్గా 4,29,29,462 రూపాయలు వర్త్ అయినటువంటి, విలువ కలిగినటువంటి క్యాష్ కావచ్చు, లిక్కర్ కావచ్చు, గాంజా కావచ్చు, కొన్ని ఫ్రీబీస్ అంటే ఓటర్లను ప్రలోభ పెట్టడానికి పంచేటువంటి ఉచిత సామాగ్రి కావచ్చు, అన్ని రకాలైనటువంటివి కూడా సీజర్స్ చేయడం జరిగింది. మనం డిసెంబర్ 25 నుంచి ఈ జిల్లాలో నేర ప్రవృత్తి కలిగిన ఆల్రెడీ రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ ఉన్నటువంటి వాళ్ళ మీద
ఇప్పటి వరకు 4624 మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. సమస్యాత్మక గ్రామాలను గుర్తించి వాటన్నిటిని కూడా ఈ కేంద్ర పారామిలిటరీ బలగాలతో కవాతులు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ అంటే మొత్తంగా ఆ ఊరు మొత్తంగా కూడా పోలీసు బృందాలు ఈ పారామిలిటరీ బృందాలతో సెర్చ్ చేయడము, అక్కడ ఏమన్నా అక్రమ ఆయుధాలు, ఇంకేమైనా మారణాయుధాలు, లిక్కర్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయేమో అనేసి చెకింగ్స్ చేయడము, నాకాబందీ, వెహికల్ చెకింగ్స్ రెగ్యులర్గా చేయడం జరిగింది. ఇప్పటి వరకు అలాంటి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ 112 చేశారు. ఫ్లాగ్ మార్చెస్ 512, నాకాబందీలు 193 ఇప్పటి వరకు నిర్వహించడం జరిగింది. మన జిల్లాలో లైసెన్స్ కలిగినటువంటి వెపన్స్ 273 ఉంటే వాటిలో 199ని ఆల్రెడీ డిపాజిట్ చేయించాము. రిమైనింగ్ 74 కూడా బ్యాంకు సెక్యూరిటీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాటికి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. గాంజా 8 కేసులు పట్టుకుంటే 231.538 గ్రాములు ఉన్న టోటల్గా 231 కిలోస్ వర్త్ 11,58,400 గాంజాని మనం కేసులు బుక్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అన్ని చోట్ల సెక్టార్ ఆఫీసర్స్తో కలిసి సెక్టార్ పోలీస్ ఆఫీసర్స్ మొత్తం జిల్లా వ్యాప్తంగా 268 రూట్లను గుర్తించి అక్కడ ప్రతినిత్యం కూడా తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి ఓటర్లను చైతన్యపరుస్తూ అక్కడ ఏదైనా సమస్యలు ఉన్నాయా అనేసి వాటిని గుర్తించడం జరిగింది. నగరంలోని స్థానిక అరసవల్లి దరిలో వెలిసిన శ్రీ రమ్య తిరుమల ఆలయంలో స్వామివారిని శనివారం ఆలయ ప్రధాన అర్చకులు కరిరంగనాథ వేణుమాధవాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు విచ్చేసిన భక్తుల నామ గోత్రాల పేరిట స్వామివారికి పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఆలయంలో నిత్య పూజలు జరుగుతుంటాయని తెలిపారు. శనివారంను పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు చెప్పారు. ప్రతి నెలలో బహుళ ద్వాదశిని పురస్కరించుకొని ఒకరోజు ఆలయ ప్రాంగణంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. వైశాఖ మాసం మొదటి శనివారాన్ని పురస్కరించుకొని అరసవల్లి రోడ్లో ఉన్నటువంటి శ్రీరమ్య తిరుమలలో ఇవాళ ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా స్వామివారికి సుప్రభాత సేవ ప్రధానమైనటువంటి అర్చన జరిగింది. తర్వాత నుంచి కూడా భక్తులందరికీ కూడా దర్శనం సమయాల్ని కల్పించడం జరిగింది. ఇవాళ విశేషమైనటువంటి ఈరోజు చాలామంది భక్తులు విశేషంగా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలయ్యారు. ఇవాళ అంతా కూడా వైశాఖ మాసాన్ని పురస్కరించుకొని స్వామివారికి అందరూ కూడా విసనకర్రల్ని బహుకరించడం జరిగింది, స్వామివారికి సమర్పణ చేయడం జరిగింది. ఈ వైశాఖ మాసంలో విసనకర్రల్ని, అలాగే జలాన్ని, అలాగే చెప్పుల్ని కూడా విప్రులకి దానాన్ని సమర్పణ చేస్తే వారందరికీ కూడా విశేషమైనటువంటి ఫలితం కలిగి స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుందని తెలియజేస్తూ మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు తరలి రావాలని, ఓటు వేయడం మనందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ పిలుపునిచ్చారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా నీ ఓటు నీ భవిష్యత్తు అంటూ ఓటు హక్కు వినియోగంపై 80 ఫీట్ రోడ్ మిల్లి జంక్షన్ వద్ద జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ నిర్వహించిన బైక్ ర్యాలీకి జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. మిల్లి జంక్షన్ నుంచి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ సూర్యమహల్ 7 రోడ్ల జంక్షన్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలీలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, రెవెన్యూ డివిజనల్ అధికారి సిహెచ్ రంగయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. మే 13న జరగనున్న సాధారణ ఎన్నికల్లో 2019వ సంవత్సరం కన్నా ఎక్కువ శాతం ఓటింగ్ జరగాలన్నారు. ర్యాలీలో సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, ఎల్డీఎం సూర్యకిరణ్, మెప్మా పీడీ కిరణ్, ఎన్వైకే కోఆర్డినేటర్ ఉజ్వల్, జిల్లా పౌర సంబంధాల అధికారి కె బాలమాన్ సింగ్, హౌసింగ్ పీడీ గణపతిరావు, జిల్లా పర్యాటక అధికారులు ఎన్ నారాయణ, వివిధ శాఖల ఉద్యోగులు, పెద్ద సంఖ్యలో యువతీ యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో రాష్ట్ర పౌరులంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓట్లు వేయాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు కెవి జగన్నాథరావు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు గర్వకారణమని, ఓటు హక్కు ఉన్న ప్రతి వారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఓటింగ్ శాతాన్ని పెంచాలని ఆయన విడుదల చేసిన ప్రకటనలో కోరారు. నచ్చిన వారికి, సమర్థుడైన వారికి ఓట్లు వేయాలని, ఎవరూ నచ్చకపోతే నోటాకు ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేకాని ఇంటి వద్ద ఖాళీగా కూర్చోవద్దని, ఆ రోజున ఓటు వేసేందుకు ప్రతి ఒక్కరూ వెళ్లాలని జగన్నాథరావు పిలుపునిచ్చారు. ప్రతి మనిషికి ఒకే విలువ గలది ఓటు హక్కు మాత్రమే. ఈ ఓటు హక్కుని
పౌరులందరూ ఉపయోగించుకోండి. ప్రభుత్వం వారు కూడా నోటా పెట్టారు, ఎవరైనా అభ్యర్థులు మనకి సరైన వాళ్ళు కాదు, మంచి వాళ్ళు కాదు అని అనుకుంటే నోటా కింద ఓటేయచ్చు. కానీ మన రాజ్యాంగం ప్రకారం ఎంత పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అందరికి ఓటు విలువ ఒకటే. దాన్ని మనం కాపాడుకుందాం. పౌరులందరూ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలి. మీకు నచ్చిన వారికి ఓటు వేయండి, నచ్చకపోతే నోటాకి వేయండి. అంతేగాని ఊరికే ఇంటి దగ్గర ఉండిపోయి 50% కంటే తక్కువ వాళ్ళు కూడా ఎలక్ట్ అవ్వడం కరెక్ట్ కాదు. 1వ పట్టణ పరిధిలో ఎన్నికల దృష్ట్యా శనివారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. 1 టౌన్ ఎస్ఐ బలివాడ గణేష్ నేతృత్వంలో ఆయన పరిధిలో గల ప్రాంతాల్లో పారామిలిటరీ బలగాలతో కవాతు చేయించారు. ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదని ఎస్ఐ అన్నారు. టక్కలి పట్టణంలో ఎన్నికల దృష్ట్యా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాధిక ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతయుతంగా నిర్వహించేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. రాజ్యాంగం కల్పించే ఓటు హక్కును ఎన్నికల్లో స్వేచ్ఛగా ప్రజలు వినియోగించుకోవాలని, ఎటువంటి ప్రలోభాలకు లొంగవద్దని, వివాదాలకు దూరంగా ఉండాలన్నారు. ఎన్నికల నియమావళిని పాటించాలని, 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఒకే దగ్గర ప్రజలు గుమ్ముగూడి ఉండకూడదని సూచించారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో వాహనాలు పార్కింగ్ చేసుకోవాలని, 100 మీటర్ల పరిధిలో ఓటర్ల మినహా వేరే వ్యక్తులు ఉండకూడదని, ఓటు వేసిన అనంతరం బయట ప్రదేశాలు తిరగకుండా, ఎన్నికల్లో వివాదాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుటకు పోలీస్ శాఖకు ప్రజలు సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు. ఈ సమావేశంలో టెక్కలి డీఎస్పీ డి బాలచంద్రరెడ్డి, ట్రైనీ డీఎస్పీ సిహెచ్ రాజా, సిఐ పైడియా, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఓటర్లలో చైతన్యం కలిగించే విధంగా ఇటీవల విడుదలై ప్రాచుర్యం పొందిన RRR సినిమాలోని కొమ్మ ఉయ్యాల కోన జంపాల పాటకి ప్యారడీ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తులు ఈ పాటను రూపొందించడంతో పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. భవితను శాసించిన ఓటు, విలువైన ఓటుకు ఆశించకు నోటు, అది నీకే చేటు. ప్రజాస్వామ్యంలోన పదునైనది ఓటు, రాజ్యాంగం మనకిచ్చిన అతి పెద్ద రైటు, మార్చును మన ఫేటు. ఓటు వెయ్యాలా, ఓటు వెయ్యాలా, నీతి గల నేతలకు ఓటు వెయ్యాలా, ఓటు వెయ్యాలా. మండేటి ఎండైనా ముంచేవానైనా, ఊపిరిని ఆపేటి ఉక్కాబోతైనా లెక్క చేయొద్దు. 18 ఏళ్ళొచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి ఓటేసే విషయంలో చూపాలాసక్తి, ఓటే మన శక్తి. ఓటు వెయ్యాలా, ఓటు వెయ్యాలా,
బఠానీలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. బఠానీలు నోటికి రుచి ఇవ్వడమే కాదు, వీటిని తీసుకోవడం వల్ల చక్కని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒమేగా 3 ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉన్న బఠానీలను తీసుకోవడం వల్ల చర్మం ముడతలు పడకుండా ఉంటుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. పచ్చి బఠానీలు ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల మనకి ఎక్కువగా ఆకలి అనిపించదు. పచ్చి బఠానీలు ఉడకబెట్టుకొని మాత్రమే కాకుండా అనేక రకాలుగా కూరలు, సూప్ చేసుకుని తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సన్నగా, నాజుగ్గా కనపడాలనుకునేవారు బఠానీలను ఎక్కువగా తీసుకుంటే మంచిది. మలబద్ధకంతో బాధపడేవారు పచ్చి బఠానీలను ఆకుకూరలు, కూరగాయలతో కలిపి తీసుకుంటే విరోచనం సాఫీగా జరిగి మలబద్ధకం నుండి విముక్తి పొందవచ్చు. అల్జీమర్స్, ఆర్థరైటిస్ వంటి జబ్బులు రాకుండా బఠానీలోని పోషకాలు అడ్డుకుంటాయి, ఎముకల్ని కాపాడతాయి. కొవ్వు శాతం తక్కువగా ఉన్న బఠానీల్లో ప్రోటీన్, ఫైబర్, పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు వీటిని అధికంగా తీసుకోవాలి. బఠానీలోని అధిక మొత్తంలో ఉన్న ఫైటో న్యూట్రియంట్స్ పొట్ట క్యాన్సర్ కణాలను వ్యతిరేకంగా పోరాడతాయి. ఫ్లావోనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన బఠానీలను తినడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా తయారవుతుంది. ఫైబర్ అధికంగా ఉన్న బఠానీలను తీసుకోవడం వల్ల రక్త సరఫరా సరిగ్గా జరుగుతుంది. దీనివల్ల టైప్ 2 డయాబెటీస్ రాకుండా ఉంటుంది. B1, B2, B3, B6 విటమిన్స్ కలిగిన బఠానీలు తీసుకోవడం వల్ల గుండె సమస్యల ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. ఒక కప్పు బఠానీలు 44% విటమిన్ Kని కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. మార్కెట్లో ఏడాది మొత్తం దొరికే బఠానీలను ఇష్టంగా తిని లాభాలు పొందవచ్చు. బహిరంగ మార్కెట్లో కేజీ 40 నుండి 50 రూపాయలకు దొరుకుతున్నాయి. క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు ఉన్నాయి. రోజుకు ఒక కప్పు మోతాదులో తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని పరిశోధనలో తెలిసింది. బఠానీలు తినడం వల్ల బీపీని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అయితే రాత్రిపూట మాంసాహారం, మసాలా దినుసుల్లో వీటిని చాలా తక్కువగా తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కాలం వాడైన కత్తి, విలువైన వజ్రం. వాడేవాడిని బట్టి ఫలితం ఉండును. జీవితం నిజమైన అనుభవం, సత్యమైన అనుభూతి విశ్వసించేవాడిని బట్టి ఉండును. సోమరి తన వ్యవహారంలో తప్ప ప్రతి ఒక్కరి వ్యవహారంలో బిజీగా ఉంటాడు. ఋషి తన కష్టములో కాకుండా లోక కష్టంలో చింతనతో ఉంటాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.